నమస్కారం. కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై ఎస్ఎస్ గోల్డ్ రైస్. చేదుకో మల్లన్న ఆదుకో మల్లన్న అని ఎలుగెత్తి పిలిస్తే అందరినీ ఆదుకునే ఆపద్బాంధవుడు పరమేశ్వరుడు. హిమవన్నగంలా చల్లనైన మనసు ఉన్నవాడు, మల్లెపూలలోనే మార్ధవం ఉన్నవాడు, నమ్మి కొలిచే భక్తులకు కరుణామృతాన్ని పంచే దైవం పరమశివుడు. అలాంటి మహాదేవుడు వైభవోపేతంగా ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో కొలువుదీరిన క్షేత్రం శ్రీశైలం. జగన్మాత అష్టాదశ శక్తిపీఠంగా వెలసిల్లుతున్న దివ్యక్షేత్రము శ్రీశైలమే. ఆధునిక చరిత్రకారులకు కూడా ఈ క్షేత్రం ఏనాటి నుంచి నెలకొని ఉందో ఇతమిద్దంగా చెప్పలేని ఈ క్షేత్రం పురాణ ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రంగా వర్ధిల్లుతోంది. సమస్త భూమండలానికి నాభిస్థానంగా అభివర్ణించే శ్రీశైల క్షేత్ర వైభవాన్ని, విశేషాంశాల్ని నేటి కృష్ణా పుష్కరాల ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. శ్రీశైల మహాక్షేత్రం శ్రీనగం, శ్రీగిరి, శ్రీ అచలం, శ్రీపర్వతం వంటి నామధేయాలతో అలరారుతోంది. 8 దిక్కులు, 8 ద్వారాలతో అష్టదళ పద్మాకారముతో ఈ క్షేత్రం ఉంటుంది. 30 ఆమడల పొడవు, వెడల్పు అంటే 384 కిలోమీటర్ల మేర ఈ క్షేత్ర పరిధి విస్తరించిందని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న విశేషాంశాలు, ఇతర పురాణ ప్రశస్తి కలిగిన విషయాలు ఈ క్షేత్ర విశిష్టతను వెల్లడిస్తున్నాయి. ప్రకృతి పచ్చదనంతో పరిమళించే నల్లమల అటవీ క్షేత్రం ఎన్నో ఔషధీకృత వృక్షాలకు, వన్యప్రాణులకు ఆలవాలం. ప్రశాంతమైన సహజ వనరులతో నల్లమల నయనానందకరంగా అలరాడుతోంది. నల్లమల కీకారణ్యంలో, గిరిసీమల్లో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయత మధ్య కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో విలసిల్లుతోన్న పరమ పావన పుణ్యక్షేత్రం శ్రీశైలం. మహర్షుల తపోభూమి, దేవ సంచార భూమి, భువిపై వెలిసిన కైలాసంగా శ్రీశైల క్షేత్రం ప్రఖ్యాతిగాంచింది. కృష్ణానది పాతాళగంగ పేరుతో ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను ఆపాదించింది. భూమండలానికి గరిమ నాభిస్థానంగా శ్రీశైలాన్ని పౌరాణికులు పేర్కొంటారు. రెండు 2000 సార్లు గంగా స్నానం చేసిన, కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందో అంతటి పుణ్యం శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జుల్ని దర్శిస్తే కలుగుతుందని స్కాంద పురాణం వివరించింది. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రాన్ని ప్రాతిపదికగా చేసుకుని పూజా నిర్వహణలో, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంకల్పాన్ని చెప్పుకుంటారు. పూర్వం 3వ శతాబ్దం నుంచి శ్రీశైల క్షేత్ర వివరాన్ని చరిత్రకారులు వివరిస్తున్నారు. గుప్తుల కాలంలో, ముఖ్యంగా విక్రమార్కుని కాలం ఈ క్షేత్రానికి విశేష వైభవాలు సంతరించుకున్నట్లు చెబుతారు. పల్లవులు, విష్ణుకుండనులు, కదంబులు, తూర్పు చోళులు, రాష్ట్రకూటులు, కళ్యాణ చాళుక్యులు, దక్షిణ చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు ఇలా ఎన్నో రాజవంశీయులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని సేవించుకుని తరించారు. ఎందరో చక్రవర్తులు, మహారాజులు, సంస్థానాధీశులు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి వివిధ రూపాల్లో విరాళాలు సమర్పించి క్షేత్ర అభివృద్ధికి దోహదపడ్డారు. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో పులుమావిస్ నాసిక్ శాసనంలో శ్రీశైల క్షేత్ర ప్రస్తావన ఉంది. దక్షిణాపథంలో తొలి సామ్రాజ్య స్థాపకులైన శాతవాహనులకు ముందు నుంచే శ్రీశైల క్షేత్ర వైభవం కొనసాగుతోంది. అపురూప శిల్పకళా సంపదకు ఆలవాలం
శ్రీశైల క్షేత్రం. ఎందరో చక్రవర్తులు, మహారాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి పలు కట్టడాలు నిర్మించడంతో విలక్షణ శిల్పకళ ఈ క్షేత్రంలో ప్రకటితమవుతుంది. రెడ్డి రాజుల కాలంలో శ్రీశైల క్షేత్రం వైభవంగా వెలిగింది. 14వ శతాబ్దానికి చెందిన ప్రోలయ వేమారెడ్డి శ్రీశైలానికి పాతాళ గంగకు మెట్ల మార్గాన్ని నిర్మింపచేశారు. విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2వ హరిహర రాయలు ముఖమంటపాన్ని, దక్షిణ గోపురాన్ని నిర్మింపచేశారు. పదిహేనవ శతాబ్దికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తూర్పు రాజగోపురాన్ని, ఆలయానికి ఇరువైపులా సాలు మంటపాల్ని నిర్మింపచేశాడని చారిత్రక ఆధారాల్ని బట్టి వెల్లడవుతోంది. స్వర్ణమయ తాపడంతో తీర్చిదిద్దిన గర్భాలయ గోపురం దివ్య కాంతుల్ని వెదజల్లుతుంది. సంవత్సరంలో ఛత్రపతి శివాజీ శ్రీశైలాన్ని సందర్శించాడు. అంతకుముందు ఈ ఆలయాన్ని శివాజీ ఎంతగానో అభివృద్ధి చేశాడు. ఉత్తర దిశ గోపురాన్ని 1667వ సంవత్సరంలో శివాజీ నిర్మింపచేశాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీశైల ఆలయ శిఖరాన్ని దర్శించిన వారికి పునర్జన్మ లేదని శాస్త్రాలు విశ్లేషిస్తున్నాయి. జ్యోతిస్వరూపినిగా మల్లికార్జున స్వామి ప్రకాశిస్తున్నాడు. గర్భాలయంలో నెలకొన్న మల్లికార్జున లింగాన్ని భక్తులు స్పృశించి, నమస్కరించి, ప్రార్థించి, అర్చించిన వారు కృతార్థులవుతారు. గర్భాలయం లోపలికి నేరుగా భక్తులు ప్రవేశించి మనోవాక్కేయ కర్మలతో త్రికరణ శుద్ధిగా మల్లికార్జున స్వామిని ఆరాధించుకునే వెసులుబాటుంది. భక్తుల పాలిట బంగారు కొండ అయిన భోళాశంకరుడు బంగారు లోగిలిలో లింగాకృతిలో దర్శనమిస్తాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామి సమక్షంలో ఆసీనులై భక్తి శ్రద్ధలతో పూజించుకునే వెసులుబాటు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. స్వామికి తమ విన్నపాలను విన్నవించుకుంటూ భక్తులు స్వామి కరుణను ఆకాంక్షిస్తారు. శ్రీశైల మల్లికార్జున స్వామిని స్మరించినంతనే 7 జన్మల పాపాలు నశిస్తాయంటారు. స్వామి దర్శనం వల్ల సకల గ్రహ దోషాలు తొలగుతాయి. స్వామిని తెల్ల తామరలతో అర్చిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే శుద్ధ చిత్తుడై ఆత్మజ్ఞానాన్ని అందుకుంటారు. ఆలయ లోగిలిలో రజత కవచాలంకృత భారీ నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుణ్ణి శనగల బసవన్నగా వ్యవహరిస్తారు. ఆలయ ప్రాకారంలో వీర శిరో మంటపానికి ముందు భాగంలో ఈ నంది కొలువుతీరి ఉంటాడు. ఈ బసవన్నకు
శనగలు చాలా ప్రీతికరమైనవి కాబట్టి భక్తులు ఈ మహానందిని శనగల బసవన్నగా వ్యవహరిస్తారు. నందికి శనగల్ని నివేదన చేస్తారు. శ్రీశైల దివ్యక్షేత్రంలో జగన్మాత భ్రమరాంబికాదేవిగా దర్శనమిస్తుంది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి 2 కాళ్ల జీవులతో 4 కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో సకల లోకాల్ని బాధిస్తున్న అరుణాసురుణ్ణి వధించమని దేవతలు ఆదిశక్తిని శరణు కోరారు. అమ్మవారు భ్రామరీ శక్తులతో అరుణాసురునితో తలపడి వేలాది భ్రమరాలతో ఆ రాక్షసుణ్ణి సంహరించింది. దేవతల కోరిక మేరకు జగన్మాత ఈ క్షేత్రంలో భ్రమరాంబికాదేవిగా వెలిసింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఆశ్రిత కల్పవల్లి భ్రమరాంబికాదేవి. సకల కళలు మూర్తీభవించగా జగన్మాత భ్రమరాంబికాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా శ్రీశైలే భ్రమరాంబిక అనే స్తుతితో అమ్మవారు ప్రకాశిస్తుంది. అరుణాసుర సంహారం కోసం అమ్మవారు భ్రామరీదేవిగా అవతరించింది. వేదసాగరి, సౌందర్యలహరి, ప్రణవ నివాసిని, ప్రవిమల హాసిని అయిన భ్రమరాంబికాదేవి సకలాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతుంది. శ్రీశైల దివ్యక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. శివభక్తి పారమ్యతను, శివలీల వైభవాన్ని ఈ ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు వెల్లడిస్తున్నాయి. శనగల బసవన్న, సాక్షి గణపతి, శిఖరేశ్వరం, పాలధార పంచధారాలు, హటకేశ్వరం ఇలా ఎన్నో ప్రదేశాలు శ్రీశైల యాత్ర సందర్భంగా భక్తులు సందర్శిస్తారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలున్నాయి. ఈ ఆలయ లోగిల్లో రాజరాజేశ్వర స్వామివారి దివ్య సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మ. స్వామివారికి సమీపంలో స్వర్ణ కవచాలంకృతంగా రాజరాజేశ్వరీదేవి దర్శనమిస్తుంది. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. ఈ ఆలయ సమక్షంలో త్రిఫల వృక్షం అంటే రావి, జువ్వి, మేడి వృక్షాల సముదాయం నెలకొని ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే వృద్ధ మల్లికార్జున స్వామివారి సన్నిధి ఉంటుంది. ఉమామహేశ్వర స్వామి రజత కవచాలంకృతంగా దర్శనమిస్తాడు. మహేశ్వర స్వామివారి వామాంకంపై ఉమాదేవి విరసిల్లుతుంది. ప్రధాన ఆలయం చుట్టూ పరివేష్టితంగా పంచభూతలింగాల సమాహారం ప్రత్యేకంగా భాసిల్లుతుంది. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, ఆకాశలింగం, సూర్యలింగం వంటి లింగాకృతులు ఆలయ ప్రాకార మంటపాల్లో వరుస క్రమంగా నెలకొని ఉంటాయి. అదేవిధంగా సప్త మాతృకల స్వరూపాలు, వివిధ అమ్మవార్ల రూపాలు శిల్ప కళా తోరణంగా దర్శనమిస్తాయి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి రూపాల్ని భక్తులు దర్శించుకుంటారు. లోపాముద్రాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు కూడా ఆలయ లోగిలిలో ప్రకటితమవుతాయి. ఈ ఆలయంలోనే సీతారాముల చేత ప్రతిష్ఠితమైన సహస్రలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బ్రహ్మ హత్యా దోష పరిహారం కోసం
ఈ క్షేత్రంలో పరిసరాల్లో శ్రీ సీతారామచంద్రులు పలు శివలింగాకృతుల్ని ప్రతిష్ఠించారని చెబుతారు. జటామకుటధారిణి భారతదేశంలోనే అత్యంత ప్రాచీన క్షేత్రంలో ప్రముఖమైనది, ప్రసిద్ధమైనది శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్ర ప్రస్తావన పలు పురాణాల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా స్కాంద పురాణం ఈ క్షేత్ర వైభవ ప్రాభవాల్ని విపులంగా వివరించింది. ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని, విశేషాల్ని, లీలల్ని వివరించడంతో పాటు పలు పురాణాలు ఈ క్షేత్ర పరిసరాల్లోని దివ్య సన్నిధుల్ని కూడా పేర్కొన్నాయి. కణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి సన్నిధి ఉంటుంది. భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినట్లుగా ఈ గణపతి శివునికి కైలాసంలో సాక్ష్యం చెబుతాడని ప్రతీతి. సాక్షి గణపతి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో పాలధార, పంచధారలున్నాయి. ఆదిశంకర్లు ఇక్కడే తపస్సు చేసి శివానుగ్రహంతో శివానందలహరి రచించారని చెబుతారు. పాలధార తెల్లగాను, పంచధార 5 ధారల సమ్మేళనంగా తియ్యటి రుచిలో ఉంటాయి. ఈ జలాలు కొంత దూరం ప్రవహించి భోగవతి నదీ పేరుతో పాతాళ గంగలో సమ్మేళనం అవుతాయని శ్రీశైల ఖండం వివరిస్తోంది. శివభక్తుడైన కేశప్పకు పరమశివుడు ఒక కుండ పెంకులో బంగారు లింగంగా దర్శనమిచ్చిన ప్రదేశాన్ని హఠకేశ్వరంగా వ్యవహరిస్తారు. సిద్ధులకు, యోగులకు, ఋషులకు ఈ ప్రదేశం ఆలవాలం. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. ఇక్కడ ప్రాచీనమైన వీరశంకర ఆలయం ఉంది. ఆలయానికి పైభాగాన ఒక రోలు, దానిలో పొత్రం, ఆ పొత్రంపై నంది అమర్చబడి ఉంటాయి. భక్తులు రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని తిప్పి నంది కొమ్ముల పైనుండి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అనే వ్యాఖ్య ఈ శిఖరం గురించే చెప్పారు. శ్రీశైల దివ్యక్షేత్రం ప్రతినిత్యం ఉత్సవ శోభతో ప్రకటితమవుతుంది. ప్రత్యేక పర్వదినాలు, కార్తీక మాసం సోమవారాల్లో పౌర్ణమి నాడు సహస్ర కలశారాధన నిర్వహిస్తారు. ఇక్కడ ఏటా 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. సంక్రాంతి నాడు మహాశివరాత్రికి భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానం, దసరా శరన్నవరాత్రులు, కుంభోత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు, ఆరుద్రోత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, శ్రావణ మాసోత్సవాలు, ఇలా ఎన్నో ఉత్సవాలతో ఈ మహాక్షేత్రం మహావైభవంగా పరిఢవిల్లుతుంది. శ్రీశైల మహాక్షేత్ర దర్శనం చేసిన భక్తులందరికీ సాక్షాత్తు కైలాసంలో కొలువుతీరిన శివ పార్వతుల్ని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితం దక్కుతుంది. అందుకే ఇలా వెలసిన కైలాసం శ్రీశైల మహాక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా, అష్టాదశ శక్తిపీఠంగా, భూమికి నాభిస్థానంగా, దక్షిణ పదానికి ఏకైక దక్షిణ కాశీగా, సంకల్ప క్షేత్రంగా ఈ శ్రీశైల క్షేత్రం అలరారుతోంది. భూమిపై శివపార్వతుల శాశ్వత ఆవాసంగా, అర్ధనారీశ్వర తత్వానికి సజీవ నిదర్శనంగా, ఇలా ఎన్నో విశేషాంశాలతో ముడిపడిన దివ్య భవ్య నిరంతర నవ్యక్షేత్రం శ్రీశైలం. శివపరమాత్మ మహాగౌరి తన భక్తుల్ని సర్వదా రక్షించి అనుగ్రహించటానికి దిగివచ్చిన క్షేత్రం శ్రీశైలం. అలాంటి శ్రీశైల మల్లికార్జునుడు బ్రహ్మరాంబికాదేవి దివ్య కరుణను సదా అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.